మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకే సర్వే సంస్థలన్నీ పట్టం కట్టాయి. మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ, శివసేన కూటమి మహాయుతికే మరోసారి పట్టం కట్టినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ఒకే విడతలో జరిగిన పోలింగ్లో 60% ఓటింగ్ నమోదైంది. జార్ఖండ్లో 38 స్థానాలకు జరిగిన రెండో ఆఖరి విడత ఎన్నికల్లో 68% ఓటింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరుగుతుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని చాలా సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే యాక్సిస్ మై ఇండియా సంస్థ ఒక్కటే కాంగ్రెస్ జేఎంఎం కూటమి జార్ఖండ్ లో 53 సీట్లు దక్కించుకుంటుందని పేర్కొంది. ఇక్కడ బీజేపీ కూటమి 25 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 145 కాగా, అలాగే 81 సభ్యులున్న జార్ఖండ్ లో మ్యాజిక్ ఫిగర్ 41 సాధించాల్సి ఉంటుంది. పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్రలో మహాయుతి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోనుంది. జార్ఖండ్ లో హోరాహోరీ పోరు నెలకొననుంది. వెలువడిన మొత్తం 9 ఎగ్జిట్ పోల్స్లలో మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని 4 సంస్థలు అంచనా వేశాయి. 3 సంస్థలు మాత్రం హాంగ్ ఏర్పడుతుందని పేర్కొనగా 2 సంస్థలు హోరాహోరీ పోరు ఉంటుందని తెలిపాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమికి 150 సీట్లు, మహావికాస్ అఘాడి కూటమికి 125 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. జార్ఖండ్ లో హోరాహోరీ పోరు నెలకొన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకు 39, ఇండియా కూటమికి 38 సీట్లు రానున్నాయి. 81 సీట్లున్న జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు అవసరం. ఇక యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 7 స్థానాలను బీజేపీ కూటమి గెలుచుకుంటుందని పలు సంస్థలు అంచనా వేశాయి. మహారాష్ట్రలో ఒకే విడతలో జరిగిన పోలింగ్ లో 60% ఓటింగ్ నమోదైంది. 288 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో గడ్చిరోలి జిల్లాలో 69.63% ఓటింగ్ నమోదైంది. నాదేండ్ లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో 53.78% నమోదైంది. జార్ఖండ్ లో 38 స్థానాలకు జరిగిన రెండో ఆఖరి విడత ఎన్నికలలో 68% ఓటింగ్ నమోదైంది. జంతారా జిల్లాలో అత్యధికంగా 76.16%, బొకారా జిల్లాలో అత్యల్పంగా 60.97% పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొదటి విడత ఎన్నికలు నవంబర్ 13న జరిగాయి. ఓట్ల లెక్కింపు 23న జరుగుతుంది.